లక్ష్మీపతి నగర్లో ఉంటున్నటువంటి కలగర శ్రీనివాసరావు అనేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి మరి వారి కుటుంబానికి గౌరవ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయల చెక్కుని ఇవ్వడం జరిగింది. శ్రీనివాసరావు గారు మరి ఆయన 1983 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎప్పుడు సభ్యత్వం ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వం జరిగినప్పుడల్లా కూడా సభ్యత్వం తీసుకుని అతను పార్టీకి కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనేటటువంటి వ్యక్తి. అతను మొన్న అమరావతిలో ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అక్కడ వెలగపూడిలో చిన్న హోటల్ నిర్వహించుకుంటూ అక్కడ అతను అతని కుటుంబ భార్య మిస్సెస్ అయినటువంటి రాధిక గారు కూడా ఇద్దరు కూడా ప్రమాదానికి గురవడం జరిగింది. ఆయన ప్రమాదవశాత్తు అక్కడే సంఘటన జరిగినటువంటి స్థలంలోనే దుర్మరణం జరగడం జరిగింది. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తులు ప్రమాదంలో సంబంధించినటువంటి వ్యక్తులకి 5 లక్షల రూపాయలను నారా లోకేష్ గారి చేతుల మీదుగా పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఆ కుటుంబానికి ఇవ్వటం జరిగింది. ఇవాళ ఆ చెక్కుని గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా కుటుంబానికి ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరో పార్టీ సభ్యత్వం ప్రమాదంలో చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనప్పుడు కూడా వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి బీమా సౌకర్యాన్ని ఇవాళ యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి ప్రారంభించడం జరిగింది. దానివల్లనే ఇవాళ 100 రూపాయలు సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తికి ఇవాళ చనిపోవడం జరిగింది కాబట్టి 5 లక్షల రూపాయలు చెక్కుని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ డివిజన్ కార్పొరేటర్గా ఈ డివిజన్లో ఉన్నటువంటి అందరూ కూడా స్థానిక కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. మరి ఆవిడికి రాధికా గారికి 5 లక్షల రూపాయలు చెక్కుని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులకి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.